जय श्री राम, जय श्री राम। भारत माता की, भारत माता की। नरेंद्र मोदी गाరి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం। అందరికీ నమస్కారం। ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకి, నగర నాయకులకి, ముఖ్యంగా నా బోరబండ కార్యకర్తలకి మరియు ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ నమస్కారం। ఈరోజు బోరబండలో కని విని వెరగని నీతిలో ఈ యొక్క జన సముద్రాన్ని చూస్తుంటే నాకైతే 14th దాకా వెయిట్ చేయనక్కర్లేదు అనిపిస్తున్నది। ఇక్కడ ముఖ్యంగా బోరబండలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కార్యవర్గము, మహిళలు ఎప్పుడు పిలిచినా తండోపతండాలుగా వచ్చే ఈ యొక్క డివిజన్ కార్యకర్తలందరికీ నమస్కారం। మీరు చేయబట్టి నాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వచ్చింది, మీ వర్క్ చేయబట్టి ఈరోజు అభ్యర్థి నన్ను మళ్ళా ఈ యొక్క జూబ్లీస్ కి నాకు ఇవ్వడం జరిగింది। మీ యొక్క కష్టాతీతం మనందరం కలిసి పనిచేస్తున్నాం। ఇప్పుడు కూడా ఓటర్లు ఎంతో ప్రేమగా నన్ను వదిలేదన్నా నేను మీ అంటే ఉంటానని చెప్పడం జరుగుతుంది। మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా మన రోడ్లన్నీ పచ్చిగానే ఉంటాయి। బయట నుంచి వచ్చే వాళ్ళు అనుకుంటారు జూబ్లీస్ అనగానే చాలా బాగుంటది, జూబ్లీస్ అంటే ఏదో అనుకుంటారు, ఇక్కడికి వచ్చి చూస్తే గానీ తెలియదు। దగ్గర 90% ఆఫ్ ది మన జూబ్లీస్ మొత్తం రోడ్డు మీద మొత్తం గలీస్తూనే ఉంటది। రోడ్లు ఎక్కడా లేవు, హై టెన్షన్ వైర్లు, వాటర్ ప్రాబ్లము మనకు రెగ్యులరైజ్ చేస్తారన్నారు, ఎక్కడ రెగ్యులరైజ్ చేయలేదు। ఇక చెప్పుకుంటూ పోతే పొద్దున్నాక చెప్పుకుంటూ పోవచ్చు। ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు। ఇంతకుముందు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు, ఏమైనా చేసిరా అండి? 2 పడకల గది వచ్చిందా? ఇక చాలా మంది బోరబండ మహిళలు ఉన్నారు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయండి? వచ్చిన వాళ్ళు చేతులు లేపండి, వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు చేతులు లేపండి। అబ్బో, ఇక మళ్ళీ ఎందుకు రానిస్తున్నారు మమ్మల్ని? మీరు ఓటాడించడానికి ఇంటికి వచ్చినప్పుడు అడగరా? మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని అడగరా? కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి। మన గొంతు అడిగితేనే మనకు కావాల్సింది మనకు ఏదైనా వస్తుంది। అందుకే మీ గురించి ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాను, కానీ ఇప్పుడు నాకు ఆ బలం సరిపోతలేదు। మీ బలం ఓటు రూపంలో నాకు ఇస్తే అసెంబ్లీలో మీ గురించి ఫైట్ చేసి మనకు ఎందుకు దుస్థితి, జూబ్లీస్ లో పుట్టినందుకు మనకి కర్మ తప్పదా? మనం అందరం కూడా మళ్ళీ చెప్తున్నాను, 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కమలం పువ్వు అనే 1వ నెంబర్, మన సీరియల్ నెంబర్ 1 మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ మీకు తెలుసు అక్కడ మనం రోడ్డు మీద శివాజీ విగ్రహం పెట్టుకోవాలని మనం ట్రై చేసినాం। ఏమైందమ్మా? రాత్రికి వచ్చి మొత్తం దాన్ని కూలగొట్టిండ్రు। ఎవరు కూలగొట్టిండ్రు? ఈ బీఆర్ఎస్ వాళ్ళు। అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూలగొట్టి ఏం చెప్తారంటే ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారు। మనం ఒక ఫోన్ చేసిన బండి సంజయ్ గారికి, అన్నా ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది, మనం చిన్న స్టాచ్యూ పెట్టుకుంటే శివాజీది ఇట్లా కూలగొట్టిరు అని చెప్పి మన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపడేసిర్రు అన్నా అంటే అరగంటలో వచ్చిండు। అరగంటలో బండి సంజయ్ గారు వచ్చి కొన్ని వేలాది మందిగా వచ్చారు ఇక్కడ। ఆ రోజు బండి సంజయ్ గారైనా సరే, నేనైనా సరే, కిషన్ రెడ్డి గారైనా సరే ప్రామిస్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ డేనే ఇక్కడ శివాజీ విగ్రహం పెట్టిస్తామని। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గత 4-5 ఏళ్ల నుంచి శోభాయాత్ర చేసుకుంటున్నాం అక్కడ శివాజీది। ఇక్కడ చాలా వేల మంది వస్తూ ఉంటారు, వాళ్ళు అడిగేది ఎప్పుడైనా వచ్చి అన్నా శివాజీ విగ్రహం ఎక్కడా అని అడుగుతారు నన్ను।
మీరు చెప్పారు, ప్రామిస్ చేశారు ఇక్కడ. మీరు నాకు బలం ఇవ్వవలసింది, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నాకు ఓటేసి గెలిపించండి, శివాజీ విగ్రహం ఎందుకు రాదో చూస్తాను నేను. పువ్వు గుర్తుపై, కమలం పువ్వు గుర్తుపై 1వ నెంబర్ గుర్తు, సీరియల్ నెంబర్ 1పై మీ ఇంటి వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళందరినీ ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.